హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఇవాళ మంచి రుచికరమైన ఒక టేస్టీ అయిన మసాలా రైస్ని చేయబోతున్నాను. మరి కొందరు ఈ మసాలా రైస్ని తిరగబాత అన్నం కూడా అని అంటారు. ఈ తిరగబాత అన్నంలోకి రాయితా కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ఆలు కర్రీ, ఎగ్ కర్రీ, మరి పన్నీర్ బటర్ మసాలా, ఎన్నెన్నో ఈవెన్ కాలీఫ్లవర్ గ్రేవీలో కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా రైస్. ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక పాత్ర తీసుకున్నాను, అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి ఈ మసాలా దినుసులు అనేవి వేసాను. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మాడిపోకూడదండి. ఇందులోకే కొద్దిగా ఉప్పును వేసుకున్నాను. ఉప్పును వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఈ రేంజ్లో ఫ్రై అవుతే చాలు. మరి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకున్నానండి. కొంతమంది పుదీనా కూడా వేసుకోరు. మరి నేనైతే కొంచెం ఫ్లేవర్ బాగుండాలని పుదీనాని వేసుకున్నాను. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి 3 పెద్ద టమాటాలన్నీ కట్ చేసి వేసుకున్నాను. టమాటో కూడా మంచిగా మగ్గిపోవాలండి. మూత పెట్టి 1 నిమిషము ఉడికించుకున్నాను. సో ఈ విధంగా టమాటాలు అనేవి ఉడికిపోవాలి. టమాటాలు మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మరి కొలత ప్రకారంగా వాటర్ వేసుకుంటున్నాను. మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి నీళ్ళను తెరలా కాగనివ్వాలి. నీళ్ళన్నీ కూడా మంచిగా ఉడికేటప్పుడు మరి ముందుగానే బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను నేను ఒక అరగంట ముందు. ఈ బియ్యం అనేవి బాగా నానితే అన్నము పొడి పొడిగా వస్తుంది. మరి బాగా ఉడికే వాటర్లో నానబెట్టుకున్న రైస్ అంతే కూడా వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి రైస్ని ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. చూడండి, వాటర్ అనేది ఇంకిపోయింది కదా. ఇప్పుడు నిమ్మ చెక్కని పిండుకుందాము. నిమ్మరసాన్ని పిండుకున్నట్లయితే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో అన్నము మనము తిన్నా కూడా ఎగట అనేది రాదండి, మంచిగా టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి మూత పెట్టి అన్నాన్ని దమ్ముకైతే వదిలేద్దామండి. చూడండి, అన్నం అయితే పొడి పొడిగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి తక్కువ మసాలాతో ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ తిరగబాత అన్నము మీరు కూడా ఈ సండే ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులోకైనా రుచిగానే ఉంటుంది. నాన్ వెజ్ లేకుండా తినలేము అన్నట్లయితే చికెన్ కానీ, మటన్ కానీ కాంబినేషన్ పెట్టుకోండి. లేదా మేము ఏదైనా ఓకే పర్వాలేదు అన్న వాళ్ళు ఎగ్ కర్రీ కానీ, ఆలు కర్రీ కానీ, లేదా కాలీఫ్లవర్ కర్రీ కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, ఏదైనా ఎందులోకైనా ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందనేసి అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ తిరగబాత అన్నాన్ని. మీ ఊర్లో మీరేమంటారు? మేమైతే మసాలా అన్నం కూడా అంటాము, తిరగబాత అన్నం కూడా అంటాము. మరి మీ ఊర్లో మీరేమంటారో కమెంట్ ద్వారా తెలపండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సండే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.